దాంట్లో ఫోన్ లేవు, ఫోన్ కావాలి, ఫోన్ చేసుకొని ఇస్తా తీరని చెప్పి ఫోన్ తీసుకుండు. ఏదో రేషన్ కార్డుకి వేయండు, షాప్ కార్డుకి వేయండు, అన్ని సామాన్ ఎంత అయిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుందంటే సార్ ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు. ఫోన్ తీసుకున్నాక ఏమైంది, ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకుంటో తెలియదు. తర్వాత ఆడు పోయిన 5 నిమిషాల తర్వాత చూసుకుంటే 99,000 కట్ అయిన వాళ్ళు. తెలిసి కూడా ఫోన్ పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్ పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి. ఏది ఉంటే ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషికి ఖచ్చితంగా 2 నెంబర్లు వేయాలి. ఒక నెంబర్ లేకుంటే అయితే ఎవరు లేరు. వేరే నెంబర్ నుంచి మాట్లాడేది, వేరే నెంబర్ ఇది. ఈ ఫోన్ పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వరు ఎవరికి ఇచ్చినా. మొన్న అనుకోకుండా వాడు సామాను తీసుకుందామని వచ్చిండు, ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తా ఫోన్ చేసుకోను. వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయింది. వాడు వెళ్ళిపోయిన 2 నిమిషాలు 99,000 కట్టాను మన అకౌంట్. 99,000 ఒకటి కాదు, ఫోన్ మాట్లాడుకుంటా అని చెప్పని అంటారు కదా. మామూలుగా మరి సరే మాట్లాడుకునే టైం ఇస్తాం కదా. వాడు ఏం చేసింది మనకు తెలియదు. కాసేపు మాట్లాడుతా ఎప్పుడైనా సరే మాక్సిమం ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి. ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు సరే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా 2 నెంబర్లు ఇవ్వాలి. 2 నెంబర్లు లేనిదే ఎవరు లేడు మనిషి, ప్రతి ఒక్కరు 2 నెంబర్లు పెట్టుకో. వేరే నెంబర్ నుంచి మాట్లాడారు కానీ అసలైన నెంబర్ ఏదైతే ఉందో బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఇవ్వకరు. ఒక లింక్ ఉంటే మాత్రం ఆ ఫోన్ నెంబర్ ఇవ్వదు. ఆ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడి ఎవడు మనకి తెలియని వ్యక్తి వచ్చిండు, వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు. కానీ నీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ నెంబర్ కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడేది. వేరే నెంబర్ నుంచి మాట్లాడి అసలు లేకపోతే ఇవ్వదు. నా దగ్గర బ్యాలెన్స్ లేవని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రాబోయ్ అని చెప్పి ఉన్నా కూడా చేతిలో పట్టుకొని చూసినా రాబోయ్ అని చెప్పి మొన్న అనుకో కూడా భువనగిరిలో ఎక్కడో జరిగింది. ఇది 99,000 లాస్ అని ఒక్క 2 నిమిషాలు ఒక్క ఫోన్ మాట్లాడుకొస్తా అని చెప్పి ఫోన్ ఒక 10 సెకండ్లో కాల్ చేసిండు, ఇచ్చిండు. వాడు ఇట్లా వెళ్ళిపోయాడు, వాడి అకౌంట్ లో 99,000 కట్టాడు. ఫోన్ ఇచ్చిండు.